మత్తు మాఫియా పట్టుబడుతున్నా ఎందుకు చాలా మటుకు కోర్టుల్లో కేసులు నిలబడడం లేదు? కెల్విన్లు, టోనీలు ఎందరో బోనెక్కుతున్నా కఠినమైన శిక్షలు ఎందుకు పడ్డం లేదు? డజన్ల కొద్ది నైజీరియన్లను అదుపులోకి తీసుకుంటున్నా మిగతా వారికి భయం ఎందుకు కలగడం లేదు? ఇతర మెట్రో నగరాల పోలీసులంటే వణుకుతున్న డ్రగ్ పెడ్లర్లు భాగ్యనగరాన్ని అడ్డాగా చేసుకోవడానికి కారణమేంటి? మత్తు మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెత్తించగల ఎన్డీపీఎస్ చట్టంపై మన పోలీసులకు అవగాహన లేకపోవడమే కారణమా? ఆ చట్టానికి అంత పవర్ ఉందా? వీకెండ్ నైట్ పార్టీల్లో మత్తు లోకంలో ఊగిపోతారు. కాస్మోపాలిటన్ క్లబ్బుల్లో కాక్టైల్ నిషాలో విహరిస్తారు. శివారు రేవ్ పార్టీల్లో డ్రగ్స్తో శివాలెత్తుతారు. ఇళ్ళు ఒళ్ళు మరిచి తందాన ఆడతారు. డ్రగ్స్ మత్తులో ఊయలూగుతోంది హైదరాబాద్ యూత్. ఎన్డీపీఎస్ వంటి కఠిన చట్టమున్నా ఎందుకు కట్టడి కావడం లేదు? ఇతర మెట్రో నగరాల్లో డ్రగ్స్ డాన్స్కు చట్టం చెమటలు పట్టిస్తుంటే భాగ్యనగరంలో ఎందుకు భయపెట్టలేకపోతోంది? ఎన్డీపీఎస్ చట్టంపై మన పోలీసుల్లో అవగాహన లేకపోవడమే కారణమా? మొన్న కెల్విన్ డొంక కదిలిస్తే టాలీవుడ్ మత్తు కథా చిత్రం బయటపడింది. నిన్న టోనీ అనే ఇంటర్నేషనల్ డ్రగ్స్ స్మగ్లర్ హైదరాబాద్ ఇంకా ఉడతా హైదరాబాద్ గానే తూగుతోందని తేల్చేశాడు. అయితే డ్రగ్స్ ముఠాను తొక్కిపట్టి నారతీసే ఎన్డీపీఎస్ యాక్ట్ వంటి కఠిన చట్టమున్న మాదక ద్రవ్యాల మత్తు నుంచి 400 షహర్ ఎందుకు బయటపడలేకపోతోందన్నది $1 మిలియన్ మత్తు లాంటి క్వశ్చన్. హైదరాబాద్తో పోలిస్తే ఢిల్లీ, బెంగళూరు, ముంబై, గోవాల్లో మాదక ద్రవ్యాల వినియోగం ఒక డోసు ఎక్కువే. కానీ డ్రగ్స్ బిజినెస్ చేస్తున్న ఆఫ్రికన్ దేశస్తులతో పాటు మన దేశంలోని మధ్యవర్తుల అందరి చూపు హైదరాబాద్ పైనే. కంటికి కూడా కనిపించనంతగా గ్రాముల్లో అమ్మే కొకైన్తో కోట్ల రూపాయలను వెనకేసుకుంటారు. కానీ ఎన్డీపీఎస్ యాక్ట్లో పట్టుబడుతున్న నేరగాళ్లు మాత్రం ఢిల్లీ, బెంగళూరు, ముంబై, గోవాల్లో పోలీసులను చూస్తే బెదిరిపోతున్నారు. అక్కడ పట్టుబడితే ఇక జైల్లోనే ఉండాల్సి వస్తుందని నిందితులు వణికిపోతారు. మన దగ్గర డ్రగ్స్ పెడ్లర్స్ అసలు భయపడ్డం లేదనడానికి రోజురోజుకు పట్టుబడుతున్న మాదక ద్రవ్యాలే నిదర్శనం. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నమోదు చేస్తున్న కేసులపై మన పోలీసులకు అవగాహన లేకపోవడమే డ్రగ్స్ దందా పెరిగిపోవడానికి కారణమని సాక్షాత్తు ఉన్నతాధికారులే అంగీకరిస్తున్నారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్, షార్ట్కట్లో ఎన్డీపీఎస్, డ్రగ్ డాన్లకు సైతం మత్తు వదిలించే చట్టం. ఈ యాక్ట్ కింద ప్రతి సంవత్సరం దేశంలో 72,000కు పైగా కేసులు నమోదవుతున్నాయి. అంటే ప్రతి గంటకు 8 కేసులన్నమాట. సంపన్నులతో పాటు సినిమా పరిశ్రమలో డ్రగ్స్ వినియోగానికి సంబంధించి అనేక హై ప్రొఫైల్ కేసులు కూడా ఇందులో ఉన్నాయి. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం టైంలో ఈ చట్టంపై దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరిగింది. ఎన్డీపీఎస్ చట్టంలో అనేక నిషేధిత డ్రగ్స్ ఉన్నాయి. ఇందులో నార్కోటిక్ డ్రగ్ అంటే కోకా లీఫ్, క్యానబీస్ అంటే గంజాయి, ఓపియం, పాపిస్ట్రా సహా అన్ని తయారీ మాదక ద్రవ్యాలు. ఎన్డీపీఎస్ చట్ట లక్ష్యం నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ల తయారీ, ఉత్పత్తి, వ్యాపారం, ఉపయోగం మొదలైన వాటిని నిషేధించడం. ఇందులో అనేక సెక్షన్లు, సబ్ క్లాజులు, శిక్షలు, జరిమానాలు మత్తు మాఫియాకు చుక్కలు చూపించేవే. ఒక్క హైదరాబాద్ మహానగరంలో తప్ప. ఎందుకంటే ఈ చట్టంపై మన పోలీసులకు పూర్తి స్థాయిలో అవగాహన లేదన్నది వినిపిస్తున్న విమర్శ. 400 షహర్, భాగ్యనగరం, ప్రేమనగరం. ఇప్పుడు దానికి మరో పేరు చేర్చాల్సి వస్తే డ్రగ్ సిటీ. ఉడతా హైదరాబాద్. రోజురోజుకు పట్టుబడుతున్న డ్రగ్స్ ముఠాలను చూస్తే సిటిజనులకు ఇదే అభిప్రాయం కలుగుతుంది. ఎన్డీపీఎస్ చట్టమనే కొరడాతో మత్తు వదిలించవలసింది పోయి ఎందుకు మరింత కైపెక్కుతుంది? సంపన్నులే అనుకుంటే మిడిల్ క్లాస్ యువత కూడా డ్రగ్స్ దందాలో చెలరేగిపోతూ ఉంటే ఎన్డీపీఎస్ లాంటి చట్టమున్నా ఉపయోగమేంటి? మత్తు మందుకు తెలంగాణ స్థావరంగా మారిందని ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. అందులోనూ హైదరాబాద్ డ్రగ్స్ కేరాఫ్గా జోగుతోందన్నది నిష్ఠుర సత్యం. మాదక ద్రవ్యాల వాడకందారులు పెరగడంతో ఇంటర్నేషనల్ డ్రగ్ గ్యాంగులు భాగ్యనగరంపై ఫోకస్ చేశాయి. తన ఉనికి బయటపడకుండా దేశవ్యాప్తంగా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న టోనీతో పాటు మరికొందరని హైదరాబాద్ పోలీసులు కొంతకాలం కిందట అదుపులోకి తీసుకోవడంతో మరోసారి భాగ్యనగరంలో మత్తు తేనె తుట్టే షేక్ అయింది. గతేడాది తెలంగాణలో దాదాపు 200 కోట్ల రూపాయలకు పైగా విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకోగా పట్టుబడకుండా వినియోగదారులకు చేరింది ఇంతకు 4-5 రెట్లు ఉంటుందన్నది అంచనా. టెక్నాలజీని డ్రగ్ పెడ్లర్లు యూజ్ చేస్తున్నంతగా మరెవరూ చేయరేమో. కోడ్ లాంగ్వేజ్, వాట్సాప్ చాటింగ్, యాప్స్, అన్నోన్ నెంబర్ కాల్స్తో
మత్తు మందును రాష్ట్రమంతా చల్లేస్తున్నారు. మొన్న పోలీసులకు దొరికిన టోనీకి హైదరాబాద్లో చాలా పెద్ద సాంకేతిక వ్యవస్థే ఉందని విచారణలో తేలింది. అతను ఇంటర్నెట్ ఫోన్ వాడుతూ ఉండడంతో ఆచూకీ తెలుసుకోవడం పోలీసులకే సవాలైంది. డ్రగ్స్ వ్యాపారం కోసం టోనీ పలు యాప్లతో వేర్వేరు గ్రూపులు ఏర్పాటు చేసుకుని ఆనవాళ్లు దొరకకుండా చిక్కడు దొరకడులా పాదరసంలా తప్పించుకుని తిరిగాడు. ఆఖరికి పోలీసులకు చిక్కాడు. మాదక ద్రవ్యాల వినియోగమే కాదు, తయారీకి కూడా కేర్ ఆఫ్ హైదరాబాద్. ముఖ్యంగా సిటీ అవుట్స్కర్ట్స్ డ్రగ్ డెన్లుగా మారాయి. 2020 ఆగస్టులో హైదరాబాద్ శివార్లలోని మత్తుమందుల కర్మాగారంలో సోదాలు చేసి 47 కోట్ల రూపాయల విలువైన రసాయన మత్తు మందులను పట్టుకున్నారు. 50 కోట్ల రూపాయల విలువైన ముడి పదార్థాలు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో 2020 డిసెంబర్ నెలలో డిఆర్ అధికారులు ఏకంగా మత్తు పదార్థాల ఫ్యాక్టరీని కనుగొన్నారు. 3000 కిలోలకు పైగా మెఫెడ్రన్ను సీజ్ చేశారు. గత ఏడాది నవంబర్లో డిఆర్ఎస్ఐ అధికారులు 5.5 కోట్ల రూపాయల విలువైన 14 కిలోల ఎపిడ్రిన్ను స్వాధీనం చేసుకున్నారు. ఇలా లోకల్గా తయారవుతున్న రసాయన మత్తు మందులు స్కూళ్లు, కాలేజీలు, పాన్ షాపులు, కొరియర్ల ద్వారా డ్రగ్ అడిక్ట్లకు చేరుతోంది. ఇన్ని జరుగుతున్నా హైదరాబాదులో మత్తు మాఫియాకు ఎందుకు ఫుల్ స్టాప్ పెట్టడం లేదు? శాఖల మధ్య సమన్వయం కొరవడిందా? పదునైన కోరలున్న ఎన్డీపీఎస్ చట్టం నేరస్తుల పాలిట ఎందుకు సింహస్వప్నం కాలేకపోతోంది? హైదరాబాద్ను డ్రగ్స్ నుంచి విముక్తి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం పట్టుదలగా ఉంది. మత్తు పదార్థాల మాఫియాను మూలాల్లో నుంచి ఏరి పారేయడానికి ప్రత్యేక దళాన్ని సైతం సెటప్ చేసింది. ఈ స్పెషల్ వింగ్కు ఎన్డీపీఎస్ చట్టంపై అవగాహన కల్పిస్తామంటున్నారు ఉన్నతాధికారులు. ట్రైనింగ్తో పాటు రాటుదేలుస్తామని చెబుతున్నారు. ఇంతకీ ఎన్డీపీఎస్ చట్టంలో ఏముంది? ఎలాంటి శిక్షలు ఉన్నాయి? ఎన్డీపీఎస్ చట్టాన్ని అతిక్రమిస్తే తాట తీసే శిక్షలు చాలా ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ పరిమాణాన్ని బట్టి పనిష్మెంట్. ఉదాహరణకు ఏ రకమైన గంజాయి సాగు చేసినా దానికి 10 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష, ₹1,00,000 జరిమానా విధిస్తారు. నార్కోటిక్ డ్రగ్ లేదా సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ వినియోగానికి సంబంధించిన శిక్షను సెక్షన్ 27 వివరిస్తుంది. కొకైన్, మార్ఫిన్ వంటి మత్తు పదార్థాలు వినియోగించినట్లు తేలితే 1 ఏడాది వరకు జైలు శిక్ష లేదా ₹20,000 వరకు జరిమానా ఉంటుంది. జాబితాలోని ఇతర డ్రగ్స్ కు సంబంధించి 6 నెలల వరకు జైలు శిక్షతో పాటు 10,000 వరకు ఫైన్ విధించవచ్చు. పదే ఉల్లంఘనకు పాల్పడే వారి విషయంలో తీవ్రంగా స్పందిస్తుంది చట్టం. గరిష్ట శిక్షకు 1.5 రెట్లు, గరిష్ట జరిమానా మొత్తానికి 1.5 రెట్లు విధించవచ్చని చట్టం చెబుతోంది. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ను బట్టి పదే అదే నేరానికి పాల్పడిన వారికి మరణశిక్షను కూడా విధించవచ్చు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985 ప్రకారం సెక్షన్ 8C, సెక్షన్ 20B, సబ్ క్లాస్ 2, సబ్ క్లాస్ C సెక్షన్ల కింద డ్రగ్స్ కేసు నిందితులపై కేసులు నమోదు చేస్తున్నారు. మరోవైపు సెక్షన్ 15 నుంచి సెక్షన్ 26A వరకు కూడా నిందితులపై కేసులు ఫైల్ చేస్తున్నారు. డ్రగ్స్ దొరికే క్వాంటిటీని బట్టి కూడా శిక్షలు ఉన్నాయి. 7 ఏళ్లు 10 ఏళ్లలోపు శిక్షలు ఉన్న కేసులున్నాయి. దీంతో హైదరాబాద్లో పట్టుబడుతున్న నిందితులపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులకు ఎన్డీపీఎస్ యాక్ట్పై అంతగా అవగాహన లేకపోవడంతో నిందితులపై నమోదైన కేసులు ఎక్కువగా కోర్టుల్లో నిలబడటం లేదు. తాజాగా హైదరాబాద్ పోలీసులు నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ను ఏర్పాటు చేశారు. దీనికి షార్ట్ ఫామ్గా న్యూ అని నామకరణం చేశారు. ఈ వింగ్లో పనిచేసే అధికారులకు తప్పకుండా ఎన్డీపీఎస్ యాక్ట్పై అవగాహన కల్పిస్తామన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్. నిందితులు శిక్షలు తప్పించుకోవడానికి ఎన్డీపీఎస్ చట్టంపై పోలీసులకు అవగాహన లేకపోవడం కూడా కారణమన్న సిపి, అందుకే నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇస్తామన్నారు. మేము గమనించింది ఏంటంటే ఈ కేసెస్ ఇన్వెస్టిగేషన్లో మేము చాలా దెబ్బతింటున్నాం. హైదరాబాద్ సిటీ పోలీస్కి వస్తే కేవలం 22% ఉంది కన్విక్షన్ రేట్. ఇన్ని కేసెస్ మేము పడుతున్నా ఏదో ప్రొసీజర్స్ లోపం వల్ల కోర్టులో కేసెస్ యాక్విటల్ అవుతున్నాయి. ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది కొద్దిగా కాంప్లికేటెడ్ యాక్ట్ అని మనం చెప్పవచ్చు. దాంట్లో ఎన్నో ప్రొసీజర్స్ ఉన్నాయి. అన్ని ప్రొసీజర్స్ ఏవైతే చట్ట ప్రకారం మేము చేయాలో అందరికీ అవగాహన ఉండకపోవడంతో పోలీస్ ఆఫీసర్స్ చాలా వేరే పనుల్లో వేరే చట్టాలు అమలు చేయడంలో బిజీగా ఉంటారు. దీనిపైన లోతైన అవగాహన వారికి ఉండకపోవచ్చు. వారి తప్పేం కాదు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది వారికి ఈ అవగాహన కల్పించడం. ప్రతి పోలీస్ స్టేషన్లో ఎన్డీపీఎస్ యాక్ట్ నేరాలు ఏవైతే ఉన్నాయో దాని ఇన్వెస్టిగేషన్ గురించి అట్లీస్ట్ 1-2 ఆఫీసర్సు, కొంతమంది సిబ్బంది దానిపైన పూర్తి అవగాహనతో ఉండాలని మేము అనుకుంటున్నాం. హైదరాబాద్ను డ్రగ్ ఫ్రీ సిటీగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం పట్టుదలగా ఉంది. కెల్విన్, టోనీలతో పాటు ప్రతిరోజు సిటీలో ఎక్కడో ఒక చోట మాదక ద్రవ్యాలు పట్టుబడుతూ ఉండడంతో
ఎలాగైనా భాగ్యనగరం నుంచి మత్తును చిత్తు చేసేందుకు సీఎం కేసీఆర్ సంకల్పించారు. డ్రగ్స్ మాఫియాలో సంపన్నులున్నా రాజకీయ నాయకులున్నా కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలిచ్చారు. దాదాపు 1000 మంది పోలీసులతో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ ఆలోచనకు రూపమే న్యూ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్. డీజీపీ దీన్ని ప్రారంభించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రతి ఏటా దాదాపు 500 కోట్ల విలువైన మత్తు పదార్థాల బిజినెస్ సాగుతోందన్నది పోలీసుల అంచనా. సూత్రధారులను గుర్తించేందుకు నిరంతరం అన్వేషిస్తుంది న్యూ టీం. ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం నిందితులకు శిక్షలు పడేలా అన్ని రకాలుగా సమన్వయం చేస్తుంది. అయితే గతంలోనూ మత్తు పదార్థాల నియంత్రణకు చాలా దర్యాప్తు సంస్థలున్నాయి. అయినా డ్రగ్స్ పెడ్లర్స్ రెచ్చిపోవడానికి వివిధ దర్యాప్తు సంస్థల మధ్య సమన్వయం లేకపోవడమే కారణం. మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేయాల్సిన కేంద్ర సంస్థ ఎన్సీబీకి సిబ్బంది, సరైన కార్యాలయం లేవు. రాష్ట్ర అబ్కారీ శాఖ ఎంతసేపు మద్యం అమ్మకాలపైనే దృష్టి పెడుతోందనే విమర్శ ఉంది. ఏదైనా సమాచారం ఉన్నప్పుడు మాత్రమే పోలీస్ శాఖ మాదక ద్రవ్యాలపై ఆఘమేఘాల మీద దూకుతోంది. కానీ దాని రూట్స్ను పూర్తి స్థాయిలో పట్టుకోలేకపోతోంది. దిగుమతులు ఎగుమతులకు అడ్డుకట్ట పడటం లేదు. అయితే కొత్తగా ఏర్పాటైన నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ మాత్రం డ్రగ్ మాఫియా గుండెల్లో అలజడి రేపుతుందని పోలీసులు చెబుతున్నారు. మాదక ద్రవ్యాల కట్టడిని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ కూడా సెటప్ అయింది. మన పోలీసులు కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ పై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్డీపీఎస్ చట్టంపై న్యూ విభాగం ఆఫీసర్లకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తామని ఉన్నతాధికారులు అంటున్నారు. ఇకపై తెలంగాణలో నిందితులు డ్రగ్స్తో పట్టుబడితే జైలుకే పరిమితం చేసేలా కఠినమైన కేసులు పెట్టనున్నారు. ఇంతకాలం పక్క రాష్ట్రాల కేసులను చూసి భయపడిపోయిన నిందితులు ఇకపై హైదరాబాద్ పోలీసులు పెట్టే కేసులతో ఈ నగరాన్ని కూడా వదిలేస్తారని కాన్ఫిడెంట్గా చెబుతున్నారు పోలీసులు. ఉల్లాసం కలిగించినట్లు, ఉత్సాహం పెంచినట్లు యువతరంలో భ్రమలు పెంచే మాదక ద్రవ్యాల నుంచి నగరాన్ని విముక్తి చేస్తామంటున్నారు.